ఇన్ఛార్జ్ మంత్రి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ స్పందించారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ చర్యలను సమర్థించాలని కోరారు. ఇకపై ఉగ్రవాదులు భారత్పై దాడి చేయాలన్న తలంపు కూడా రాగానే ఒళ్లు జలజరించేలా ఉగ్రమూకలను అణిచివేయాలని ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. మరియు పాకిస్తాన్లో ఉన్న శిబిరాలను కూడా మరి నేలమట్టం చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నారో భారత ప్రజలందరూ కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత సైన్యం యొక్క మరి వీరోచితమైనటువంటి ఈ యొక్క మరి పోరాటాన్ని కూడా మరి ప్రజలు ఇవాళ స్వాగతిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు కూడా మొత్తం భారత ప్రజలు ఇవాళ ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 22 ఏప్రిల్ నాడు మన పర్యాటకుల మీద ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం మౌఢ్యంతో మరి మతం పేరు అడిగి కాల్చి చంపిన ఉదంతాలు అందరినీ కూడా కలిచివేశాయి. మోదీ గారు చెప్పినట్టుగా ఏదైనా పెద్ద మరి ఉదంతం జరుగుతుందని చెప్పి ఆశించారో వీళ్ళందరూ కూడా భారత ప్రజలందరూ కూడా ఇవాళ స్వాగతిస్తున్నారు. మొత్తం ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడము నిజంగా భారత ప్రజలుగా గర్వపడుతున్నాం. మన సైనికులతో తలను గొక్కున్న వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళు నిరూపించారు. ఇది మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క మళ్ళీ ఇవాళ సుస్థితులను దెబ్బతీసేటువంటి ఎన్ని కుట్రలు పడినా దానికి దీటైనటువంటి జవాబు ఇస్తామని చెప్పి హెచ్చరించినటువంటి సంఘటన పట్ల సర్వత్రా కూడా హర్షం వ్యక్తం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్